శాస్త్ర ప్రకారం కాశీలో ఏం విడిచిపెట్టాలి? కాశీలో ఇష్టమైనవి వదిలేయడమనేది ఎంతవరకు నిజం? శాస్త్ర ప్రకారమైతే కాయోపేక్ష, గంగలో వదిలి ఆ విశ్వనాథ దర్శనం చేసుకుని ఎవరి ఇళ్లకు వాళ్ళు తిరిగి వెళ్ళాలి. కానీ మనం కాయో ఫలమో అని చెప్పుకుంటున్నాం. అలాగే ఫలాపేక్ష వదిపెట్టాలని వాస్త్రం చెబుతోంది. అంటే మనం చేసే కర్మఫలంపై ఆపేక్ష విడిచిపెట్టాలని అర్థం. అంటే మనం ఏ పని చేసినా కూడా దానిని భగవంతునికి అర్పించినట్టుగా భావించి చేయాలట. ఏమాత్రం కూడా ప్రతిఫలాన్ని ఆశించకూడదట. అంటే చితిలో కాలిపోయే ఈ కాయంపై కోరికను, కర్మఫలంపై ఆశను, మమకారాన్ని పూర్తిగా వదులుకోవాలని శాస్త్రం చెబుతోంది. కాలక్రమేణా జన వ్యవహారంలో ఇది కాస్త కాయ లేదా పండుగా మారిపోయింది. కాబట్టి అక్కడికి వెళ్లినవారంతా కాయో ఫలమో వదిలేసి వస్తున్నారు. మనకు ఇష్టమైన కాయగూరలు, తిండి పదార్థాలు గంగలో వదిలేస్తే మనకు వచ్చే పుణ్యం ఏముంటుంది? క్షేత్ర దర్శనం చేస్తే మనకు నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం రావాలి. కానీ పండునో కాయనో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. కాశీకి వెళితే కేవలం భగవంతునిపై మనసు లగ్నం చేయాలి. కాని మన ధ్యాస అంతా ఎక్కువగా గంగలో వదిలేసే వస్తువులపైనే ఉంటుంది. అలా వదిలేసి వస్తే ఏదో జరుగుతుందని నమ్మకం. కాబట్టి ఇక మీదటైనా కాశీకి వెళ్లేవారు విశ్వనాథుని దర్శనం మనస్ఫూర్తిగా చేసుకుని రండి. కాశీలో ఇష్టమైనవి వదిలేయడమనేది ఎంతవరకు నిజం? హిందువులకు ఆధ్యాత్మికంగా చివరి మజిలీ కాశీ పట్టణం అని చెబుతారు. మరణించే లోపు ఒక్కసారైనా కాశీని దర్శించుకోవాలనో లేదంటే మరీ ముఖ్యంగా కాశీలో మరణించాలని అంతా ఒక్కసారైనా కాశీ వెళ్లాలని హిందువులంతా కోరుకుంటారు. ఇలా కాశీ గురించి ఎన్నో ఆసక్తి గొలిపే అంశాలు ఉన్నాయి. అయితే కాశీకి వెళ్లినవారు అక్కడ ఏదో ఒకటి వదిలేయాలని చెబుతుంటారు. అసలు ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం. కాశీలో మరణిస్తే ముక్తి ఖాయమని అయితే శ్రీనాథ మహాకవి తను రచించిన కాశీఖండంలో తెలిపారు. ఇక మనకు ఇష్టమైనది విడిచిపెట్టాలని అంటారు. ముఖ్యంగా కాయో పండో వదిలేయాలని చెబుతారు. అసలు శాస్త్రంలో దీని గురించి ఎక్కడా చెప్పలేదని అంటారు. కాయ లేదంటే పండు వదిలేయాలనే నియమమే లేదట. శాస్త్రం చెప్పింది ఒకటైతే జనాలు ఆచరించేది మరొకటి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.